ఆదికాండము 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. అబ్రహాము గురించి మనం ఆలోచన చేయుచున్నాం. దేవుడు అబ్రహామును పిలిచెను అన్న సంగతి నుంచి మనం చూసుకున్నప్పుడు, అబ్రహాము తన ఇంటి వారిని, తన బంధువులను అన్ని విడిచి, తనకు ఆస్తి, తన దగ్గర ఉన్న దాసులు, తన కుటుంబము, వాళ్ళతో పాటు లోతు కూడా ప్రయాణం అవటం జరిగింది. వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేసి, దేవుడు ఏ చోటైతే చూపించాడో అంటే కానానుకి మొట్టమొదటిగా అబ్రహాము ప్రయాణమే వచ్చాడు. ఆ కానాన్నే తన సంతానానికి దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాడు. ఈ వాగ్దానాలు చాలా గొప్పవే. పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా ఉంటాయి. మనం స్వతంత్రించుకోవడానికి కూడా బోలెడు వాగ్దానాలు ఉంటాయి వాక్యంలో. అయితే ఎప్పుడైతే జనముగా చేసేదను అన్నప్పుడు తనకి ఆలోచన వచ్చింది. దేవుడు చాలా గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేయబోతున్నాడని. అయితే ఇప్పుడు ఒక ప్రదేశాన్ని చూపించి, ఇది నీ సంతానానికి నేను అది ఇచ్చేస్తాను అన్నప్పుడు అతడికి అర్థమైంది ఏంటంటే, దేవుడు తనని గొప్పవానిగా చేస్తా అన్నాడు కదా! గొప్ప జనముగా చేస్తా అన్నాడు కదా! అనేవన్నిటిని కూడా దేవుడు నెరవేర్చువాడు అనే సంగతికి అతను వచ్చాడు. అంటే విశ్వాసమును బట్టి బలపరచబడ్డాడు. దేవుడు ఒక్కసారికి రెండోసారి దాన్ని నిర్ధారణ చేశాడు అతనికి. సో, దేవుని యందు అతని విశ్వాసం మరింత బలపడింది. సో, ఇప్పుడు దేవుడు చేయవాడా? కాదా? అన్నది అబ్రహాంకి అనుమానం లేకుండా దేవుడు ఎప్పటికప్పుడు తనని బలపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ శరీరములో ఉంటున్నప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలతో మనం ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. చాలా సార్లు ఈ ఆలోచనలు మనల్ని జయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు విశ్వాసంతో పోరాడుతున్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసము సన్నగిల్లే అవకాశం ఉంటది. కాబట్టి దేవుడు తన వాక్కు చేత ఎప్పటికప్పుడు తన జనులను బలపరుస్తూ ఉంటాడు. అందుకే మన వాక్యం చదువుతూ ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఆ విశ్వాసములో నుండి తొలగిపోకుండా లేదా విశ్వాసంలో బలహీనలు అవ్వకుండా ఉండేందుకు ఆయన బలపరుస్తుంటాడు మనం. సో, అలా బలపరచబడినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే యెహోవాకు బలిపీఠం కట్టాడు. దీని గురించి మనం లోతుగానే పోయిన వారం మనం ఆలోచన చేసాం. బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసును అన్నాడు. సో, ఆ తర్వాత ప్రార్థన చేసును అన్న దానికి కూడా మనం చూసాం. అతడు బలిని అర్పించలేదు గాని ప్రార్థన చేశాడు. తన ప్రార్థననే బలిగా అర్పించాడు దేవుడికి. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న మాట ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన చేసును అని ఉంది. ఇప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేసుకుంటే ఎవరికి ప్రార్థన చేసుకుంటాడు? మామూలుగా మనం చదవగానే ఇక్కడ యెహోవా కన్నా వేరే దేవుడు ఎవరున్నారు? కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయటం అంటే యెహోవాకే చేయటం అని అర్థం. ఈ భాషను మనము అంటే ఇంత ఆరంభ దశలో ఆదికాండంలో ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వచ్చామంటే ఇలాంటి వాక్యాలు చాలా ఉంటాయి. ప్రభువు నామమున ప్రార్థన చేసెను. లేదంటే అప్పుడు ప్రభువు నామమున ప్రార్థించేవాడు రక్షింపబడును. ఇలాంటి వాక్యాలు ఈ ప్రభువు నామమున ప్రార్థన చేయవాడని మన క్రొత్త నిబంధనలో కనబడుతుంది. ఈ క్రొత్త నిబంధనలో కనబడినప్పుడు ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు అన్నప్పుడు దీనికి అర్థం మార్చేశారు ఈ రోజుల్లో చాలా మంది. అయితే అసలు దీని అర్థం ఏంటి అన్నప్పుడు యెహోవా నామమున ప్రార్థించాడు అన్నప్పుడు ఒకవేళ నామమున ప్రార్థిస్తూ ఇంకొకరికి చేయాల్సిన పరిస్థితి అయితే అంటే ఒకరి నామము ద్వారా ఇంకొకరికి చేయాల్సిన పరిస్థితి అయితే అబ్రహాము యెహోవా నామమును బట్టి ఎవరికి ప్రార్థన చేసుకుంటాడు అని ఆలోచన చేస్తే ఇది కొంచెం అంటే అజ్ఞానంగా కనబడుతుంది ప్రశ్న. యెహోవా నామమును ఎవరికి ప్రార్థన చేస్తాడు అబ్రహాము? ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు ఏంటి అని ఆబ్వియస్ గా మీకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ యెహోవాకు మించిన వాడు ఎవడు లేడని ఇప్పటి వరకు మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. సో, యెహోవా నామమున ప్రార్థన చేయుట అన్నప్పుడు లేదా ప్రార్థన చేసెను అన్నప్పుడు యెహోవాకే చేశాడు. ఆ నామాన్ని ఉపయోగించుకుంటూ ఆ నామమందు నిలిచిన వాడిగా ప్రార్థన చేశాడు. యెహోవా నామము ప్రార్థన చేసెను అంటే అది మరి మనం ఆ నామంలో నిలిచి ఉండాలి కదా! ఇప్పుడు అంటే చిన్న ఉదాహరణ. చర్చికి వెళ్తాం మనం. చర్చికి వెళ్ళినప్పుడు ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆరంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన అని చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడు? ఆ స్టేజ్ ఎక్కి ప్రార్థన చేస్తాడు. సో, ప్రార్థన చేసినప్పుడు అతడు ఆ స్థలమును పరిశుద్ధమనో లేకపోతే అక్కడ నిలవబడవలసిన స్థలమును ఎంచి దేవునికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయవాడు లేదా చేసెను అన్నప్పుడు యెహోవాకి
యెహోవా అనే నామం ఉంది. ఇప్పుడు దేవుని పేరు ఏంటి అంటే యెహోవా. ఆ నామమున ప్రార్థన చేశాడంటే ఆ నామమును స్మరించుకుంటూ ఆ నామమందు నిలిచి ఉన్నవాడిగా. ఎందుకు నిలిచి ఉన్నాడు అబ్రహాం అంటే మరి విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా దేవుని చేత ఎంచబడ్డాడు. మనం పాప క్షమాపణ విషయంలో ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందితే ఎవరి యందు ఉన్నాం మనం? ఆటోమేటిక్‌గా క్రీస్తు యందు ఉన్నాం. మనందరం క్రీస్తునందు ఉన్నవారు. క్రీస్తునందు ఉన్న వారికి వేరే ప్లాట్‌ఫార్మ్ ఏమైనా ఉందా అంటే ఇంకేమి లేదు. వేరే నిల్చునే స్థలం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. మనం పాపం చేయాలి. పాపం చేసి లోకంలోకెళ్తే అప్పుడు లోకంలో మనం నిలబడతాం. అలా కానంత వరకు కూడా మనం ప్రభువునందు నిలిచి ఉన్నవారు. అబ్రహాము కూడా యెహోవా యందు నిలిచి ఉన్నవాడు. ఆ నామం బట్టే అతడు ఇంత దూరం వచ్చాడు. ఎవరిని జ్ఞాపకము చేసుకొని అతడు ఇంత ప్రయాణం చేసాడంటే యెహోవా దేవుడిని జ్ఞాపకం చేసాడు. సో యెహోవా నామమున ప్రార్థన చేసినవంటే ఆ నామం బట్టి ఇంకెవరికో చేసినట్టు కాదు. ఆ నామమందు నిలిచిన వాడుగా యెహోవాకు చేశాడు. ఇది ఎట్లంటే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభువు నామమున ప్రార్థించువాడు రక్షింపబడును. లేదంటే అప్పుడు వారు ప్రభువు నామమున ప్రార్థించారనో ఇలా మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధన, పాత నిబంధన చాలా చోట్ల. అలా కనబడుతున్నప్పుడు అర్థం ఏంటంటే ఒకరి నామమును బట్టి ఇంకొకళ్ళకి చేస్తున్నట్టు కాదు. ఎవరి నామమందు ప్రార్థన చేయటం జరుగుతుందో ఆయనకే ప్రార్థన చేస్తున్నట్టు. దీనివల్ల ఈ ప్రస్తుత కాలంలో లేదా 2000 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నప్పుడు మనం ఏవి నిర్ధారణ చేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనే నిర్ధారణ మనం చేస్తూ ఉంటాం. ఆయన దేవుడు కాకపోతే ఇంక మొత్తం వ్యర్థం. మన విశ్వాసం వ్యర్థం. ఆయన నరుడైతే ఆయన నమ్మటం వల్ల ఉపయోగం లేదు. మనము మన భక్తి లేదంటే మన నిరీక్షణ ఈ పరలోక రాజ్యం అంతా శూన్యం ఇదంతా. సో మనకు టెక్స్చువల్ గా అంటే ఈ వ్యాకరణం బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం యొక్క భాషను అర్థం చేసుకునే వారంగా కూడా ఉండాలి. అది దేవుడిచ్చే జ్ఞానం బట్టి మనకు అర్థం అవుతుంటుంది. సో ఇలాంటి సందర్భాలు కనబడినప్పుడు అప్పుడు మనకు ఆ ప్రశ్న పుడుతూ ఉండాలి. యెహోవా నామమున ప్రార్థన చేసినట్టు ఎవరికి చేశాడండి? ఇప్పుడు నామమున ప్రార్థన చేయడము అనగానే ఏ వ్యక్తి పేరైతే ఏ ఏ దేవుడు లేకపోతే ప్రభువు పేరు కృత నిబంధనలు అయితే ప్రభువు అని వాడబడుతుంది. పాత నిబంధనలు అయితే యెహోవా అని వాడబడుతుంది. అక్కడ ఉందో ఆయనకే చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అబ్రహాము యెహోవా నామం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన హృదయంలో ఉన్నదంతా కూడా దేవునికి తెలియజేసుకున్నాడు. సో 9వ వచనానికి వచ్చేటప్పటికి అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. సో ఈ ప్రయాణం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే దేవుడు నడిపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు కనానికి వెళ్ళాలి అని చెప్పినవాడు దేవుడే. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు దేవుడు అతనికి సూచనప్రాయంగా లేకపోతే జ్ఞానాన్ని దయచేసో పరిస్థితులను బట్టో దేవుడు మనల్ని అన్ని సార్లు ఇప్పుడు అబ్రాహాముకి ప్రత్యక్షం అవ్వక్కర్లేదు దేవుడు. కానీ పరిస్థితుల ప్రభావం బట్టి కూడా ఆలోచన కలిగిస్తుంటాడు. మనం ఏం చేస్తే బాగుంటదని. సో అబ్రాహాము ఈ ఈ దక్షిణ దిక్కుగా ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు అతని పని ఏంటంటే ఇలా ప్రయాణం చేయటమే. తను నిలకడగా ఒక చోట ఉంటాడా ఇదివరకు హారాల్లో ఉన్నట్టు అంటే ఇప్పుడు దేవుడు దాంట్లోంచి బయటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు అబ్రహాము ప్రయాణము చేయవలసిన అవసరం వచ్చింది. ఎటువంటి ప్రయాణం అంటే విశ్వాసముతో కూడిన ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఈరోజు మనంతా కూడా మన జీవితాల్లో విశ్వాస సంబంధమైన ప్రయాణాలు ఉంటాయి. ఒకవేళ నిలకడగా మనం ఒకే ఇంట్లో ఉన్నా కూడా మన మార్గము కానీ, మన పోకడ గాని అంతా కూడా విశ్వాస సంబంధంగానే ఉండాలి. అబ్రహాము ఒక చోటు నుంచి ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు దేవుడిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు 10వ వచనానికి వచ్చేటప్పటికి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఉండే పరిస్థితి కాదు. అంటే అర్థం ఏంటి అంటే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలి. మరి బోలెడుమంది దాసులున్నారు, పశువులున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలి. సో అబ్రహాం ప్రయాణం చేస్తున్నాడు. దేవుడి మీద ఆధారపడుతున్నాడు. పరిస్థితులు మరి ప్రతికూలంగా ఎందుకు ఉండాలి? అనుకూలంగా ఉండాలి కదా! ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నాం. కానీ మనకు ఒక్కోసారి మన జీవితాల్లో పరిస్థితులు మనకు నచ్చినట్టు ఎందుకుంటాయి? ఎందుకు మనం ఇబ్బందులు పడతాం? ఎందుకు కొన్నిసార్లు నష్టపోయేంత కొన్నిసార్లు నష్టం కూడా కలుగుతూ ఉంటది. శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అన్నప్పుడు దేవుడు ఈ విశ్వాస ప్రయాణములో ఎప్పుడూ కూడా తనకు దగ్గరగానే ఉంచుకునేటట్లుగా మనల్ని నడిపిస్తాడు దేవుడు.
పాపం వల్ల మనుషుడు స్వతంత్రించుకున్నది ఏంటంటే సానుకూలత. లేకపోతే అంతా సాగుతున్నప్పుడు దేవుని విషయంలో చాలా అలక్ష్యంగా ఉంటాడు మానవుడు. ఇది దేవునికి నష్టం అంటే దేవునికి నష్టమే. కానీ మరింత ఎవరికి నష్టం అంటే మనుషుడికే. ఎందుకంటే వాడు అంతా సాగుతున్నప్పుడు వాడు ఆహ్, సానుకూలంగాను లేకపోతే కాస్త రిలాక్స్‌డ్ గాను ఉన్నాడనుకోండి. అది వాడి అనాలోచనకు కారణమవుద్దండి. అనాలోచన సంబంధమైన క్రియలకు కారణమవుతుంది. బాధ్యతను విస్మరించే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇది వాడికే నష్టం. సో, దేవుడు కొన్ని సార్లు మన ప్రయాణాన్ని ఆయన మనతో ఉంటున్నప్పటికీ కూడా మనం ఊహించని దిశ వైపు నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఇప్పుడు కరువొచ్చింది ఇక్కడ. అలాగే మన జీవితాల్లో ఏదో కష్టం వచ్చినట్టు కరువొచ్చింది. కరువొచ్చినప్పుడు అది ఒక సూచన. ఇంత దేవుడిని నమ్మి అన్నీ వదిలేసి దేవుడేది చెప్తే అది విని దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని కాదనకుండా, ప్రశ్నించకుండా దేవునికి బలిపీఠం కట్టి ఇన్ని చేసి ఇంత భక్తి విశ్వాసాలను చూపిస్తున్న అబ్రాహాముకి జీవితంలో కష్టం వచ్చింది. ఈ కరువొచ్చినప్పుడు అతడి యొక్క రెస్పాన్స్ చూడండి. కష్టం వచ్చినప్పుడు మన ప్రతిస్పందన కూడా దానికి ఎలా ఉందనేది చాలా ప్రాముఖ్యం. ఎర్ర సముద్రం దగ్గర కష్టం వస్తే ఇశ్రాయేలీయులు సణిగారు. అరణ్యంలో వాళ్ళకి ఆహారం లేకపోతే సణిగారు. విజ్ఞాపన చేయడం వేరు, సనగడం వేరు. మాంసం లేదని సణిగారు. నీళ్లు లేవని సణిగారు. ఈ అబ్రహాము వాళ్ళ పితరుడు తండ్రి అయిన అబ్రహాము ఇతని మనస్తత్వం ఎలా ఉంది కరువు వచ్చినప్పుడు? ఎలా బయలుదేరాడు అబ్రహాం అంటే దేవుణ్ణి ఆధారం చేసుకుని బయలుదేరాడు కాబట్టి, దేవుడు అన్యాయస్తుడు కాదు అని బయలుదేరాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు అని నమ్మాడు కాబట్టి, కరువులో దేవుడు నన్ను విడిచిపెట్టడని అర్థమైపోయింది అతనికి. ఇది విశ్వాసం యొక్క మరో లక్షణం ఇది. ఈ కష్టంలో దేవుడు విడిచిపెట్టడం అనేది మనం బలంగా పట్టుకోగలగాలి. అంటే మన దేవుని యొక్క సామర్థ్యత అది. ఏదో మనం అనుకుంటున్నాం కాబట్టి ఆయన చేసేస్తాడని కాదు. ఆయన దానికి సమర్థుడు. ఆయన సమర్థుడు కాబట్టి మనం అనుకోగలం. అనుకున్నా కూడా తప్పులేదు. సో, అబ్రాహాము ఇది నాకు గొప్ప సంతానం ఇస్తానని చెప్పి ఇప్పుడు కరువులో పడేసేటట్టు నన్ను ఇలాగైతే ఇప్పుడు నాకేం కలుగుద్ది? అసలు ఈ థాట్ లేదు అబ్రాహాంకి. అబ్రాహాం విశ్వాసం మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటే కొన్ని సార్లు మన విశ్వాస లోపాలు కూడా మనకు కనబడుతుంటాయి. అంటే నేటి తరాన్ని బట్టి చెప్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి. మన విశ్వాసంలో లోపాలు కూడా కనబడతాయి. ఇలా మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? లేకపోతే ఇలా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? అలాంటి సమయాల్లో మనం ఇలాగ ఎందుకు మన మనసు నిలుపుకోలేకపోతున్నాం అని మనకు అనిపించిందనుకోండి. మన విశ్వాసాన్ని బలపరుచుకునే దిశలో మనం వెళ్తున్నాం. సో, ఇతనికి కరువొచ్చింది. ఇతను ఉండే చోట. కరువొచ్చింది కాబట్టి, ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. సో, ఒకటే కష్టం వచ్చింది. దేవుడు కష్టాన్ని రానిచ్చాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అక్కడి నుంచి లేచి బయలుదేరాలి. మనకు శ్రమ వచ్చిందనుకోండి, దేవుడు రానిచ్చాడు దాన్ని. అంటే క్రైస్తవులకు మాత్రమే సుమా ఇది. మనకు ప్రత్యేకంగా ఉంటది ఇది. బయట వాడికొచ్చే శ్రమ సంగతి అది వేరు. ఈ శ్రమ వచ్చినప్పుడు దేవుడు రానిచ్చాడు. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది. ఎందుకు రానిచ్చాడన్నది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అబ్రాహాము విశ్వాసమందుండి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి, దేవుడు ఏదో అతనికి మేలు చేయడానికే ఇక్కడి నుంచి అంటే బయలుదేరనివ్వడానికి ఇది రానిచ్చాడని అతను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇది దేవుడు రానిచ్చాడు. 2 ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే ఇక్కడ ఉండటం ఇంకా దేవుని చిత్తం కాదు. సో, అక్కడి నుంచి బయలుదేరాడు. మనకు పరిస్థితి వచ్చింది. దేవుడు రానిచ్చాడు. ఇప్పుడు దీని విషయంలో మనం ఏం చేయాలి? దేవుని యొక్క అబ్రహాము ఇలాంటి ప్రయాణాలు విశ్వాస సంబంధమైన ప్రయాణాలు చేయుటకు పిలువబడినవాడు. మన జీవితంలో మనకి ఇలాంటి మన కష్టాలు ఎదురైనప్పుడు, ఆ కష్టము దేవుడు రానిచ్చాడు అన్నప్పుడు, దాని విషయంలో మనం దేవునికి అనుకూలంగా స్పందించేటట్లుగా మనం నడుచుకోవాలి. అదేంటో మనం తెలుసుకోగలగాలి. అది మీ బిడ్డల చదువు అవ్వచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఒక ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. లేదా ఒక సహోదరుడితోనో, సహోదరితోనో మనకి అనుకోకుండా వచ్చిన ఇబ్బంది అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. వచ్చినప్పుడు ఇది దేవుడు రానిచ్చాడు నెక్స్ట్ చేయాల్సిందేంటి? అబ్రాహాముకి అర్థమైపోయింది. ఎందుకంటే తను ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో, బయలుదేరాలనుకున్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకెళ్ళాడు. ఇదే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఉన్నారు. సో, ఐగుప్తుకు వెళ్ళాడు అక్కడ ఉండడానికి. 11వ వచనం అంటాడు, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు
అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. సో ఇప్పుడు ఈ ప్రయాణంలో చూడండి, మనం కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సినట్టుగా ఉంటది కానీ, బట్ దేవుడు మనకి మన జీవితాల్లోకి శ్రమను రాణించినప్పుడు మానవుని యొక్క తలంపు ఎంతో కొంత పని చేయకుండా ఉండదు. అది మన మంచికే అని మనం ఉద్దేశించవచ్చు. అది ఒకవేళ తప్పిదం అవ్వచ్చా అంటే, ఇప్పుడు అబ్రహాం మనం వెనక్కి తిరిగి చూసి అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎందుకు చేశాడు అబ్రహాము అని మనం ప్రశ్నించవచ్చు. కానీ మనము ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాం? అబ్రహాము ఏం చేశాడో మనకు చెప్తున్నప్పుడు మనము ఏం చెయ్యొచ్చో చేయకూడదో ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు మనకు. సో అబ్రహాం ఏమన్నాడు, తన భార్య సౌందర్యవతని అతనికి తెలుసు. సో నాకు తెలుసు నువ్వు చక్కనే దానివని ఆయన చెప్తూ అన్నాడు, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. సో అబ్రహాము ఇటువంటి ఆలోచన అతనికి కలిగింది. ఇప్పుడు అబ్రహాము తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, సంతాన వాగ్దానము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నా పక్షము ఉండగా నాకు విరోధి ఎవడు అని ఎన్నో సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత దావీదు అన్నమాట అబ్రహాం కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో అతను కలగలేదు. నేనే అక్కడ ఉంటే నాకు కలుగుద్ది అంటే నాకు కలగకపోవచ్చు. మీరుంటే అక్కడ కలుగుద్ది అంటే మీకు కలగకపోవచ్చు. మీకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంలో ఇది దేవుడు మనకు తీసుకొచ్చాడు అనుకోవడం ఒక వంతు. నెక్స్ట్ ఏం చేయాలి అని దైవికంగా ఆలోచన చేసి ఒక అడుగు ముందు వేయడం అది రెండో సంగతి. అలా వెళ్తున్నప్పుడు కూడా ఇంకొక ఆటంకం వచ్చింది అనుకోండి, ఆటంకం వెంబడి ఆటంకం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి బలం ఉండకపోవచ్చు. ఉన్నప్పుడు మనుషుని వలె మనుషుడు ఆలోచన చేసినట్టు ఆలోచన చేయొచ్చు. ఇది అబ్రహాముకి సాధ్యమైంది, మనకి సాధ్యమవుతుంది. అందుకే విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు అయ్యాడు గాని మీరు నేను అబ్రహాం అవ్వలేదు. దాన్ని కొనసాగించేవాడు కూడా యేసుక్రీస్తే, మనం ఎవరం కాదు. సో ఈ విశ్వాసము దయచేసిన వాడు దేవుడు కాబట్టి, విశ్వాసమును కాపాడేవాడు దేవుడు కాబట్టి, ఈ విశ్వాస ప్రయాణంలో ఎక్కడైనా మనం లోపిస్తే దాని విషయంలో సరిచేసేవాడు కూడా దేవుడే. ఇదంతా ఆలోచన చేసి ఈ బంధాన్ని పెట్టుకున్నాడు దేవుడు. సో అందుకే పౌలు ఏమన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారన్నాడు. అది మీ వల్ల కాదన్నాడు. సో ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది అనుకుని ఒకవేళ నేను బలంగా నడుచుకుని వెళ్ళిపోతుంటే ఇలాంటి పరిస్థితి ఏం చేస్తాను? ఇప్పుడు అబ్రహాం శారాకి ఏం చెప్పాడో అలాంటిది ఏదో నేను ఇంకోటి చేస్తాను. అంటే ఈ సందర్భానికి అతను మొదట పరీక్ష వచ్చినప్పుడు లేచి నడిచి వచ్చాడు అక్కడి నుంచి. రెండో సందర్భం వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఎందుకంటే వెనక్కి వెళ్తే కరువు, ముందుకు వెళ్ళకపోయినా కరువే. ఇతని వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడిపోతారు. తనకున్న ఆస్తులన్నీ ఇబ్బందుల్లో పడిపోతాయి. ఇప్పుడు వెళ్ళక తప్పదు. సో అతడు ఊహించని ఒత్తిడికి గురయ్యాడు ఇక్కడ అబ్రహాం. సో ఇప్పుడు ఏం చేశాడంటే నరుడిగా ఆలోచన చేశాడు. ఇది ఇంకా ఒక రకంగా విశ్వాసంలో ఇతను బాల్య దశలో ఉన్నాడని అనుకోవాలి. ఇప్పుడు నరుడిగా ఆలోచన చేసి ఏం చేశాడంటే, వాళ్ళు ఇలా అడుగుతారు, అడిగితే నువ్వు నా భార్యవని చెప్తే నన్ను చంపుతారు, నిన్ను బ్రతకనిస్తారు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమని అన్నాడు. సో అంటే ఇంకా మనం తర్వాత అధ్యాయంకి వెళ్ళాం అనుకోండి, ఈమె ఒక వరుసను బట్టి అబ్రహాముకు సహోదరియే. అంటే వేరే అంటే వైపు నుంచి వచ్చినప్పుడు వరుసకి సహోదరి అవుద్ది. కానీ ఇంకొక వైపు నుంచి చూసినప్పుడు భార్యకి యోగ్యురాలు అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఆమె భార్య, సహోదరి కాదు. ఆమె స్టేటస్ సహోదరి స్టేటస్ లో లేదు, భార్య స్టేటస్ లోనే ఉంది. ఇప్పుడు ఏం చెప్పమన్నాడు సరే అని అంటే, నువ్వు నా సహోదరి అని చెప్పమన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచన చేస్తే ఈ కొంత ఎఫెక్ట్ ఉంటది. అంటే మనం ఆలోచన చేయక తప్పదు. అందుకే చాలా సార్లు క్లాస్ లో అట్లా చెప్తుంటాను, తల్లిదండ్రులు ఎప్పుడు సరదాగా కూడా పిల్లలకు అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు చందమామని చూపించి చిన్నప్పుడు మొద్దు పెట్టేస్తారు, బూచోడు వస్తాడు అంటారు. పెద్దగా బూచోడు ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు ఈ పని చేసేవాడు నీకు కొనిస్తానంటారు, అది కొనరు. తర్వాత ఏమైనా అడిగితే చేస్తాం, చెయ్యి నాన్న ఇలా చెయ్యమ్మా, ఇలా చేయమ్మా అంటే అలా చేస్తానంటారు. కానీ చేయరు, ఏదో కారణం వల్ల చేయరు. వాళ్ళ చోటికి పార్క్కి వెళ్దాం లేకపోతే అక్కడికి వెళ్దాం అంటే కానీ తీసుకెళ్ళరు. నువ్వు తీసుకెళ్తా అన్నావు కదంటే, అబ్బాయి వాళ్ళు కదా రేపు వెళ్దాం లేరా అంట. లేకపోతే ఎప్పుడన్నాను ఏదో సరదాగా అన్నాను. ఇవన్నీ ఏమవుతాయంటే మనకి ఎంత విశ్వాసం ఉండి ఈ కృపను బట్టి మనం రక్షింపబడుతున్నా ఇలాంటివి మనం చేస్తున్నప్పుడు ఇదే అలవాటు బయట వాళ్ళతో కూడా కొనసాగుద్ది. మనం దీనివల్ల ఏమవుద్ది అంటే, ఓహో ఇలా
మనము విశ్వాసంలో బ్రతుకుతూ ఇలా కూడా మాట్లాడొచ్చు అనమాట అనేది ఈ పిల్లల మనసులో పడింది అనుకోండి, వాళ్ళు విశ్వాసంలోకి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే ముందు మన మాటలు నేర్చుకుంటారు. అవి సులువుగా అర్థమవుతాయి. ఈ విశ్వాసం అనేది వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఎంత పిలుస్తున్నప్పటికి కూడా ఈ మాటలు పనిచేస్తుంటాయి కాబట్టి చాలా ఆలస్యంగా దేవుళ్ళలోకి రావడం, కొన్నిసార్లు రాకుండా కూడా పోతారు దేవునిలో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, అబ్రహాము విశ్వాసమును బట్టే కదా ఇల్లు విడిచాడు, సమస్తాన్ని విడిచాడు, ఇంత దూరం వచ్చాడు. ఈ ప్రయాణం అంతట్లో శారయి కూడానే ఉంది. ఆమె చూస్తూనే ఉంది. ఇతని భక్తి విశ్వాసాలు చాలా బేషుగ్గా ఉన్నాయన్న సంగతి శారా గ్రహించేసింది ఈ పాటికి. ఎందుకంటే దేవుడు ఎంత తోడుగా ఉన్నాడన్నది కంటికి శారాకి కనబడుతుంది వాళ్ళ ప్రయాణాల్లో. కానీ సడన్‌గా అబ్రాహాం ఇలా చెప్పమనేటప్పటికి ఇది నరుని యొక్క తత్వం అయింది. ఎందుకనంటే శారా అబ్రహాము 25 అంటే 75 సంవత్సరాల వయసులో బయటకొచ్చాడు. 99 సంవత్సరాలు నిండిన తర్వాత ఇస్సాకుని కన్నాడు. అంటే 20 సంవత్సరాలకు కన్నాడు ఇస్సాకు. అబ్రహాము ప్రారంభంలోనే నమ్మాడు. కానీ శారా ఒక సంవత్సరం ముందు వరకు కూడా నమ్మలేదు. తన బిడ్డని కంటదని. మీకు తను నమ్ముంటే హాగర్‌ని అబ్రహాంకి ఇచ్చేది కాదు. ఆ తర్వాత కూడా గుమ్మం దగ్గర నిలబడి చాటు నవ్వేది కాదు. ఏంటి ఈ వయసులో నాకు సంతోషం ఏంటి? మరి వెటకారం కాకపోతే ఎవరో చెప్పినాడు నాకు అనుకుని నవ్వింది. నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే నేను నవ్వలేదండి. ఈ ప్రభావం అంతా ఎందుకు విశ్వాసంలోకి ఆమె రాలేకపోయింది అంటే ఇలాంటి సందర్భమే. విశ్వాసం ఉన్నప్పటికీ అబ్రహాము దీన్ని ఎదుర్కోలేకపోయాడు కదా అనేది తన తలంపుకి అపవాదే కలిగించేస్తాడు. ఖచ్చితంగా. ఎందుకంటే వాడికి అవకాశం ఏది వదలడు. ఇప్పుడు మా అబ్బాయి ఒక్కోసారి అంటాడు, "పాప నువ్వు చెప్పి నువ్వు చేయలేదు నాకు" అంటాడు. నేను చేస్తానని అందుకే ఆడికి ఎప్పుడు చేస్తాను అంటాను కానీ టైం చెప్పను. ఇప్పుడు ఇవాళ రేపే వెళ్దాంలే ఖాళీ చూసుకొని వెళ్దాం అంటాను. ఎందుకు అంటే నాకు కూడా ఫ్రీడమ్ ఉంటది అనేది వాడికి అర్థం కావాలి. లేదు ఖచ్చితంగా సాయంకాలం తీసుకుంటానురా నేను తీసుకోలేదు అనుకోండి. ఆడి దృష్టిలో పాపం నువ్వు అబద్ధం చెప్పావు అంటాడు. ఆడి మొహం నన్ను అంటే మంచిగానే నా మొహం మీద అంటాడు. అదే నువ్వు చేస్తా అన్నావుగా మరి నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా అంటాడు. అప్పుడు ఆడికి వివరంగా చెప్తాను. నేను చేస్తా అన్నాను గానీ నేను టైం చెప్పలేదు కదా! ఇవాళ రేపు తీసుకెళ్తానులే అంటాడు. అంత చురుగ్గా మాట్లాడతారు. అంటే అవతల వాడికి అలా అర్థమవుద్ది. అబ్రహాం ఇలా మాట్లాడినప్పుడు శారాకి ఏం అర్థం ఏముంటది? సరే నువ్వు సోదరని చెప్పమన్నావు చెప్పేస్తాను. నాదేముంది తనకి మంచిదే ఎందుకులేండి అబ్రహాం చంపేస్తారా బాబు అనే భయం వచ్చింది. ఒక్కసారి ఇలాగా ఈ శరీర ఆలోచనకు ఒకవేళ వస్తే భయం అనేది ఎప్పుడైతే శరీర సంబంధంగా ఏర్పడుతుందో మనం చెప్పింది మన ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా విశ్వాసానికి బదులుగా భయాన్ని తెచ్చుకుంటారు. అప్పుడు ఆ టైంకి సాగిపోద్ది. ఇప్పుడు అబ్రాహాముకు సాగుద్ది ఇక్కడ. ఆ టైంకి సాగిపోద్ది. సాగిపోయిన తర్వాత దీని ప్రతిఫలం ఉంటది. అదేం చెప్పుద్దంటే ఓహో! ఇలాంటప్పుడు మనం ఇలా తప్పించుకోవచ్చనమాట అనేది శరీర తత్వం మనతో మాట్లాడుతుంటది. ఇప్పుడు ఇలాంటి తత్వము విశ్వాసము కలిగిన వాడికి అబ్రహాముకు ఒకవేళ వచ్చి తనలో నుండి అది పోవడం సులువు. ఎందుకంటే అతనిలో ఉన్న నీతి అతన్ని ప్రేరేపిస్తూ ఉంటది. లేదంటే అతన్ని గుచ్చుతూ ఉంటది కాబట్టి దేవుని దగ్గర సరి చేసుకుంటాడు. మరి శారా ఎలా చేసుకుంటది? అందుకే శారా తర్వాత వచ్చేటప్పటికి హాగర్ ద్వారా నాకు కొడుకుని కనిపెట్టాము. సో అబ్రహాము అంటే తన యొక్క అంటే ఏమంటారంటే ఈ విశ్వాసముంది బాల్య దశ ఏదైతే ఉందో దానిలో అతను మాట్లాడేది దేవుడు జరగనిచ్చాడు. ఎందుకు దీని అంతటిని కంట్రోల్ చేసేది దేవుడు. అమ్మో! ఇప్పుడు మన పిల్లలకి ఇలా చెప్తే పాడైపోతారేమో ఎలాగంటే విశ్వాసమందు మనం ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడి వారికి నేర్పిస్తున్నప్పుడు మిగిలిన చోట్ల మనం ఎక్కడైతే ఈ తప్పుడడుగులు వేస్తుంటామో దేవుడు వాటిని సరి చేస్తాడు. అంటే మనం మరీ కేర్‌లెస్‌గా ఉన్నాం అనుకోండి నిర్లక్ష్యంగా. మనం ఏం మాట్లాడుతామో దానికి బాధ్యత లేకుండా పిల్లలే కదా అనుకుని మాట్లాడుతున్నాం అనుకోండి. లేదంటే ఫ్రెండ్సే కదా అని మాట్లాడేస్తున్నాం అనుకోండి. అప్పుడు దానికి తీవ్రమైన పరిణామాలుంటాయి. అది ఇప్పుడు కనపడవయి మనకి. ఇప్పుడు శారా ఈ హాగర్ ద్వారా నా కుమారుడిని కనిపెట్టన్నప్పుడు తను ఏ స్థితిలో ఉందో అవిశ్వాస దశలో ఉంది. ఇన్ని సంవత్సరాలు అబ్రహాంతో ప్రయాణం చేసి దేవుడి కార్యాలన్నీ చూసి దేవుడు రమ్మంటే బయటకొచ్చి ఇంకా విశ్వాసంలోకి రాకపోవడం ఏంటి? అబ్రహాము ఈ బలహీనత నుంచి ఎప్పుడో దాటేసాడు. మనం ఇక్కడ చదివితే కిందకొస్తే 14 వచనంలో అంటాడు. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసింది. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడింది. సో ఇప్పుడు అంటే ఎందుకు వీళ్ళు చేయడం మొదలు పెట్టారంటే భార్య అని చెప్పలేదు.
ఇంకేంటప్పుడు వాళ్ళకి చంపాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకా ఈజీ. కాబట్టి ఏం చేశారు, ఫరోకి భార్యగా అయితే బావుంటది కదా! ఈమె. ఆ రోజుల్లో అన్యులకి రూల్స్ ఏమున్నాయి? ఏమి లేవు. ఈరోజు ఇశ్రాయేలీయులకి తర్వాత రూల్స్ లేవు. సో, వాళ్ళు ఎంతమందినైనా చేసుకునేవారు. సో, అలాంటి పరిస్థితుల్లో ఈ ఫరోకి భార్యగా ఉండటానికి తీసుకెళ్ళిపోతే ఫరో ఏం చేశాడు, అబ్రాహాంని మరి మెప్పించాలి కదా! ఓ బోలెడన్ని గిఫ్ట్‌లు ఇచ్చేసాడు. ఆ రోజు గిఫ్ట్‌లు ఏంటంటే ఇగో ఇలాంటివన్నీ ఇవ్వటమే. అతనికి బాగా మేలు చేశాడు. అయితే 17వ వచనంకి వచ్చి దేవుడు ఇయన్నీ వాచ్ చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఎందుకు దేవుడు పిలుచుకోవాలి మనల్నంటే, మనం గొప్పవాళ్ళమి, మనం యోగ్యులమి, లేతే మనకే పరలోకం ఇవ్వాలి అనుకుంటున్నాడు అని కాదు. ఆయన ఎందుకు పిలవాలంటే, ఆయనే మనల్ని కాపాడుకోవాలి. అందుకే మనల్ని పిలవాలి. ఎందుకు సువార్త ప్రకటన ద్వారానే దేవుడు పిలుచుకుంటాడు. వాక్యం ద్వారానే దేవుడు పిలుచుకుంటాడు అంటే, ఆయన పిలిస్తేనే ఆయన కాపాడతాడు. ఏ సందర్భంలో అయినా సరే. ఆయన పిలవకపోతే కాపాడడు. యాదృచ్ఛికంగా కొన్నిసార్లు పిలవబడని వారు కాపాడబడుతుంటారు. కానీ కొన్ని సందర్భాలు అవి చిన్న సందర్భాలైనా కూడా కాపాడబడరు. కానీ దేవుడు పిలుచుకున్న వారిని ప్రతి విషయంలోనూ కాపాడుతుంటాడు. ఎంత ప్రయాణంలో ఎక్కడైనా అలసట చెందిన అబ్రాహాము కానీ, అతనితో ఉన్నవారు కానీ ఏం చెందలేదు. దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆ పశువులకు కానీ, ఈళ్ళకి కానీ, ఆహారం కానీ, నీళ్లు గాని కొదువైనయి అంటే ఎప్పుడు కొదవలేదు. దేవుడు వాళ్ళని కంటిన్యూయస్‌గా కాపాడుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు ఒక సమస్య కరువు నుంచి తప్పించుకొని బయటకొచ్చి మళ్ళీ ఇంకో సమస్య ఎదురయ్యేటప్పటికి విశ్వాసంలో బలం సరిపోలేదు. అప్పుడు మాట వేరేగా వచ్చింది. అది ఎంతవరకు తీసుకొచ్చిందంటే, ఇంక శారా ఫరోకి భార్య అయిపోయే అంతటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇచ్చేస్తున్నాడు ఫరో, అబ్రాహాం తీసేసుకుంటున్నాడు. పోనీ అబ్రాహాం వద్దనొచ్చు కదండీ! వద్దంటే ఇంకో కష్టం. ఎందుకు వద్దంటున్నాడని. సో, అబ్రాహాం సంకటంలోనే ఉన్నాడు. ఓ పక్కన చూస్తే ఈ గిఫ్ట్స్ పుచ్చుకుంటున్న కొద్దీ చాలా దూరమయ్యే పరిస్థితి. వద్దంటే మళ్ళీ మొదటికొస్తది కదా! చూసారా? అంటే ఇది నేనా, మీరా, అబ్రాహాం అని కాదు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది సహజమా అంటే కొన్ని సార్లు ఇది సహజమే. అన్ని సార్లు కాదు. అంటే విశ్వాసములో బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటివి క్రైస్తవులైనా, ఆ రోజుల్లో వాళ్ళైనా జరిగి చేస్తారు. చేయకుండా ఉండరు. కానీ ఇక్కడ గొప్పవాడిగా కనబడుతున్నవాడు దేవుడొక్కడే. ఎందుకంటే పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. ఏ ఉద్దేశముతో ఎందుకు పిలిచాడో దాన్ని నెరవేర్చేవాడు. ఈరోజు మనకు నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు ప్రభువు. దానికి ఆయన నమ్మకస్తుడు. అంతే. మనం నడిచేసాము, పరిగెత్తేసాము, నిలబడిపోయామని నిశ్చయం రాదు మనకు. దేవుడు లేతే ప్రభువు మన పక్షంగా పనిచేస్తున్నాడు కాబట్టి మనకు నిత్య జీవం వస్తది. అంతకు మించి దీనికి ఇంకొక సమాధానం లేదు. నేను క్రియలు చేసేస్తున్నాను కాబట్టి, లేకపోతే నిష్టగా ఉన్నాను కాబట్టి, నేను పద్ధతిగా జీవించాను కాబట్టి, దేవుడిని ఎప్పుడూ నేను స్తుతించాను కాబట్టి, ఓ ధనవంతుడు వచ్చాడుగా యేసుప్రభువే, నేను అన్నీ చేస్తాను. నాకు ఇంకేం కొదువ అన్నాడు. అతనికి ఏది కొదువో చూపించేటప్పటికి తట్టుకోలేకపోయాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆ పరిస్థితిలో ఉన్నారు. మేము భక్తి చేసేస్తాం. మేము సత్యంలో ఉన్నాం. మేము మంచోళ్ళం. మేము పరలోకం వెళ్ళిపోతాం. యేసు ప్రభువు పొద్దున ఎదురైన తర్వాత మేము అన్నీ చేసాం ప్రభువా అంటే అప్పుడు కొదువైంది చూపిస్తే ఏం చేస్తారు? ఈ కొదువైనవి మనలో దేవుడు ఈ మనం అహంకారంతో ఉన్నప్పుడు రహస్యంగా ఉంచేస్తాడు. వాటిని మనకు బయలుపరచడు. మనము కృప ద్వారా రక్షింపబడుతున్నాం అనే ఆలోచనతో నడుస్తున్నప్పుడు కొదువైన వాటిని తీసేస్తుంటాడు. సో, అలా కొదువైన వాటిని తీసేయాలంటే దేవుడు మన పక్షాన పనిచేయాలి. అలాంటి కొదువైన వాటిని తీసేయాలి. సో, ఇప్పుడు అబ్రాహాముకి తన ఎంతో కష్టంగాను ఒక లోపాన్ని తెచ్చుకున్నాడు. ఆ లోపాన్ని తెచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడంటే పరిస్థితి చేయి జారిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇంత విశ్వాసము కలిగి ఉండి, ఇంత నమ్మి ఇప్పుడు ఎవరి ద్వారా అబ్రాహాము సంతానాన్ని కనాలి? అదే సంకటంలో పడిపోయింది. కేవలం ఎందుకంటే నువ్వు నా సోదరి అని చెప్పన్నాడు. అందువల్ల ఇంత సంకటం వచ్చింది. భార్య అని చెప్పుకుంటే చంపేస్తారని అనుకున్నది అబ్రాహాం. దేవుడు దాన్ని జరగనివ్వడు అని అనుకోలేకపోయాడు ఆ క్షణంలో. సో, ఇప్పుడు శారయ్య పోతే ఇంక వాగ్దానం లేదు. అంటే కొన్నిసార్లు మనకిచ్చిన రక్షణ మనం సంకటంలో పెట్టుకుంటాం. అందుకే మనం నమ్మకం, విశ్వాసం ఎప్పుడు కూడా ప్రభువు మీద ఉండాలి. పౌలు రోమీయులకు రాసిన 7వ అధ్యాయం అదే అన్నాడు. నేను చెయ్యాలనుకున్నవి చేయలేకపోతున్నాను. చెయ్యకూడనివి చేస్తున్నాను. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి నన్ను కాపాడేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకడే అంటాడు. అంటే పౌలు తన రక్షణను ఎప్పుడైనా సంకటంలో పెట్టుకున్నాడా? అంటే పెట్టుకున్నాడు. కానీ అక్కడ కాపాడింది ప్రభువు. మనం పార్క్‌లో నడిచి వెళ్ళిపోయినట్టుగా పరలోకం వెళ్ళిపోం. మనకి ఆటంకాలు వచ్చినప్పుడు కొన్ని ఆటంకాలు మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు వెంటనే ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ 17వ వచనంలో చూస్తే అంటాడు, అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఇక్కడ ఇంటర్ఫియర్ అయ్యాడు దేవుడు. ఇక్కడ జోక్యం చేసుకున్నాడు.
ఇప్పుడు నువ్వు తప్పు చేసావు. నేను పిలిచాను. నీకు వాగ్దానం ఇచ్చాను. నీకు మాత్రం విశ్వాసం లేదా? నీ భార్య నీకు సంతానం ఇస్తానన్నాను. అంటే నీ భార్య వల్ల ఇస్తాను గదా! నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు? అని అబ్రాహాముని గద్దించొచ్చు. దేవుడు కోపమొచ్చి వదిలేసి ఉండొచ్చు. కానీ ఇదే శారా ఏమందో తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అంటే దేవుడు వాగ్దానము ఆ క్షణంలో చేసి మర్చిపోయేవాడు కాదు. ఆ వాగ్దానం యొక్క విస్తీర్ణత ఎంతుందో, కాలం ఎంతైతే ఉందో, ఆ కాలం అంతటిని దాన్ని కాపాడేవాడు. రక్షణ ఇచ్చాడు. రక్షణ వాగ్దాన పూర్వకంగా ఇచ్చాడు మనకి. ఆ రక్షణను ఎంతసేపు కాపాడుతాడు దేవుడు అంటే, ఎంత కాలమైతే మనం ఆ రక్షణను కొనసాగించాలో అంత కాలము రక్షణ కాపాడుతాడు. అది ఆయన చేసుకున్న నిర్ణయం అది. ఆయనలో ఆయన చేసుకున్న నిర్ణయం. అలా చేసుకున్నాడు కాబట్టే ఆయన మనల్ని పిలవగలిగాడు. సో, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఫరో ఇంటి వారందరిని బాధించాడు. అలా బాధించినప్పుడు పరిస్థితులు మళ్ళీ అబ్రాహాం వైపు తిరిగింది. సో, ఇప్పుడు అబ్రాహాం గొప్పవాడు. అబ్రాహాం విశ్వాసులకు తండ్రి. అబ్రాహాం ఇస్సాకుని దేవునికి అర్పించాడు. అబ్బా! విశ్వాసం ఎంత గొప్పది అని మనం అనుకుంటాం. తప్పులేదు. కానీ ఆ విశ్వాసం అంత గొప్పది అవ్వడానికి కారణం దేవుడు చేసిన కార్యాలు. దేవుడు నిలబెట్టిన సమయాలు. దేవుడు కాపాడిన సమయాలు. ఆ విశ్వాసము అయిపోయేటట్టు అబ్రాహాము చేసుకోగలడా అంటే ఇక్కడ ఉదాహరణ ఉంది, చేసుకోగలిగాడు. అది భయము చేత అవ్వచ్చు. ఇంకో కారణం అవ్వచ్చు. ఆ విశ్వాసం పాడైపోయేటట్టు చేసుకోగలడా అంటే పాడైపోయేట్టు చేసుకున్నాడు. కానీ అలా పాడవకుండా కాపాడింది ఎవరు? దేవుడు. కాబట్టి అబ్రాహాము తర్వాత ఇస్సాకును కన్నాడు. కాబట్టే మనం నిత్య జీవానికి వెళ్తాం. ఈ విశ్వాసమునకు ఎందరైతే చెంది ఉన్నారో వాళ్ళందరూ దేవుని కుమారులు. అందుకే గలతీ పత్రిక. సో, మన విశ్వాస జీవితాన్ని మనము చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. మనము ఎక్కడైతే తప్పుటడుగులు ఒకవేళ వేస్తున్నామో పరిస్థితులను బట్టో, బలహీనతను బట్టో, అక్కడ దేవుడు జోక్యం చేసుకునేటట్టుగా మన విశ్వాస ప్రయాణం ఉండాలి. బాగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని మనం చూపించగలం. నోటి మాటల చేత మంచి మాటలు చెప్పొచ్చు దేవుడి గురించి. ఏదో 10 క్రియలు చేయొచ్చు. ఈళ్ళు చాలా నమ్మకంగా ఉంటారండి దేవునికి. చాలా విశ్వాసం ఉందంటారు. బావుంటది. కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు జోక్యం చేసుకొని మన బలహీనత నుండి బయటికి తీసుకొచ్చేటట్లుగా ఇదివరకు కొనసాగించిన విశ్వాసం అంతా కూడా ఉండుండాలి. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇలాగైతేనే మనం పరలోకం వెళ్తాం. లేదంటే ఎక్కడ ఆగిపోతామో అక్కడే ఆగిపోతాం. దేవుడు రక్షణ ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? చాలా మంది రక్షణ ఎందుకు ఇచ్చాడో కూడా తెలీదు. ఏదో నీటిలో మునిగాం లేసి వచ్చేసింది అంటారు అంతే. రక్షణ ఎందుకు ఇచ్చాడంటే భూమి మీద కాకుండా పరలోకంలో జీవించడానికి ఇచ్చాడు రక్షణ. అంటే డైరెక్ట్ టికెట్ ఎక్కడికి ఇచ్చాడు మనకంటే పరలోకానికి ఇచ్చాడు. ఇప్పుడు మన పరలోక సంబంధమైన వాళ్ళుగా జీవించాలి భూమి మీద. మరి ఇలాంటి పరిస్థితులు వస్తే ఇప్పుడు మనం ఇలాగ మాట మారిస్తే లేదా క్రియ చేస్తే ఇప్పుడు దేవుడు కోపం వస్తే అందుకే మొట్టమొదటిగా రక్షణ పొందినవాడు విశ్వాసం వల్ల నీతిమంతుడా కాదా చూసుకోవాలి. విశ్వాసం బట్టి దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా చేసేసాడంటే ఒక పేతురు ప్రభు ఎవరో నాకు తెలియదన్నా కూడా రక్షింపబడ్డాడు. అది ప్రభువులో ఉన్న గ్రేట్నెస్. లేకపోతే ఏ పాపమైనా పట్టేసుకుంటది, ఏ అపరాధమైనా పడేస్తది. మనకి ఇట్టే పరలోకం పోద్ది. మనం అనుకోక్కర్లేదు, సెకండ్స్ లో పోద్ది. ఇక ఆ తర్వాత ఎంత జీవితం జీవించినా ఉపయోగం లేదు. సో మన దృష్టి దేవుడి మీద ఉండాలి. మన ప్రభు అయిన యేసు మీద ఉండాలి. మనల్ని కాపాడిందైనా, పిలిచిందైనా, కొనసాగించేవాడు ఆయన. ఆ నమ్మకంతో మనం జీవిస్తున్నాం అనుకోండి, వాక్యానికి మనం లోబడుతూ. ఒకవేళ నీ వలన ఏదైనా ఇలాంటి ఇదే కాకపోయినా ఇలాంటి దీని పోలికతో ఉన్న సందర్భం ఎదురైనా నువ్వు నిలబడలేకపోయినా దేవుడు అడ్డ వేసి నరుకొచ్చేస్తాడు. ఈ ఒడిశారు ఎంత భయం వస్తుందో. రాజులో రాజ్యంలో ఉన్న వారందరికీ ఎలాంటి అంటే వేదనలు అన్నాడు. అంటే ఒకటి కాదు వేదన. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంకా చావు తప్పి కళ్ళు 4 లొట్టలు పోయినాయి అంతే. అలాంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చాడు బరో అది రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ నామమును బట్టి మేము బ్రతుకుచున్నామని, ఆ నామమును బట్టి మేము మరి మా యొక్క భవిష్యత్తును మేము ఆలోచన చేయగలుగుతున్నామని నమ్ముచు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని నిత్యము కాపాడుచు మా యందు మీరు ఉంచిన ఉన్నతమైన వాటన్నిటిని మేము గ్రహించు ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన వారిగా జీవించటకు మీరు దయచేసిన అవకాశములన్నింటినీ మేము మరి కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ఈ భూమి మీద మేము ఎవరికి నమ్మకంగా ఉండాలో అది మేము తెలుసుకున్న వారంగా మా చుట్టూ ఉన్న పరిస్థితులకు మేము లొంగిపోకుండా సాధ్యమైనంత వరకు నీ కొరకు మేము నిలబడినట్లు సహాయం చేయండి. ఎక్కడైనా మేము నిలబడలేని పరిస్థితిలో మా పక్షముగా మీరు పోరాడతారని మేము ఎరిగి ఉన్నాం. కానీ మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి ఇంకనూ రక్షించమని
యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.